వృందావనం ఆ రోజు అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. పక్షులు కూడా మౌనంగా చెట్ల కొమ్మలపై కూర్చున్నాయి. గోపికలు పాలు మథనం చేస్తూ ఆకాశంవైపు చూసి ఆందోళన చెందుతున్నారు. మేఘాలు నల్లగా కమ్ముకుని గర్జిస్తూ తమలో తాము మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిన్నారి కృష్ణుడు వెన్న వెదజల్లే నవ్వుతో యమునా ఒడ్డున ఆడుకుంటున్నాడు. అతని చేతిలో వేణువులేదు, కళ్లలో మాత్రం అపారమైన నిశ్చింత. ప్రపంచం మొత్తం అతనికి ఒక ఆటస్థలం లాంటిదే. ఇంద్రుడి అహంకారం. ఆకాశంలో దేవతల రాజైన ఇంద్రుడు తన సింహాసనంపై కూర్చుని వృందావనాన్ని గమనించాడు. గోపాలులు యజ్ఞాలు చేయడం మానేసి గోవర్ధన పర్వతాన్ని పూజిస్తున్నారని అతని చెవిన పడింది. నా ఆధిపత్యాన్ని మరిచిపోయారా అని ఇంద్రుడి హృదయంలో అహంకారం ఉప్పొంగింది. అతడు తన అతిశక్తివంతమైన ఆయుధం వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది కేవలం ఆయుధం కాదు, ఇంద్రుడి గర్వానికి ప్రతీక. వర్షం, మెరుపు, ఉరుములతో వీళ్లకు నా శక్తేమిటో చూపిస్తాను అని అతడు మేఘాలకు ఆజ్ఞాపించాడు. వృందావనంపై తుఫాను. ఆకాశం చీలినట్టుగా మెరుపులు మెరిశాయి. వర్షం ఉద్ధృతంగా కురిసింది. గోవులు వణికిపోయాయి. పిల్లలు ఏడుస్తూ తల్లుల్ని అంటిపెట్టుకున్నారు. అందరూ భయంతో ఉన్నవేళ కృష్ణుడు మాత్రం నెమ్మదిగా నిలబడి ఆకాశం వైపు చూశాడు. అతని ముఖంలో భయం లేదు, కోపం లేదు, కేవలం కరుణ. ఇంత అల్లరెందుకు అని ఆకాశాన్ని ప్రశ్నించినట్టు అతడు చిరునవ్వు నవ్వాడు. వజ్రాయుధం కృష్ణుడి చేతిలో. ఆ క్షణంలో ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం భయంకరమైన మెరుపుతో భూమివైపు దూసుకొచ్చింది. అది పడితే వృందావనం నాశనమవుతుంది. కాని అద్భుతం జరిగింది. చిన్నారి కృష్ణుడు తన చేతిని పైకెత్తాడు. వజ్రాయుధం అతని అరచేతిలో ఆగిపోయింది. అది అగ్ని కాదు, మెరుపు కాదు, చిన్నపిల్లల ఆటబొమ్మలా మారిపోయింది. కృష్ణుడు దాన్ని తిప్పుతూ గోపబాలులతో అన్నాడు, చూడండి, ఆకాశంనుంచి వచ్చిన కొత్త బొమ్మ. గోపబాలులు ఆశ్చర్యంతో నవ్వారు. భయం మెల్లగా ఆనందంగా మారింది. ఇంద్రుడి బోధ. ఆకాశంనుంచి ఇంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి వణికిపోయాడు. తన శక్తి, తన గర్వం అన్నీ చిన్నారి నవ్వు ముందు అర్ధహీనంగా కనిపించాయి. అతడు దిగివచ్చి కృష్ణుడి ముందు తలవంచాడు. ప్రభువూ, నేను శక్తి నాదనుకున్నాను, కాని నీవు నాకు చూపించావు. శక్తి సేవకోసం, అహంకారం కోసం కాదు అని కృష్ణుడు మృదువుగా నవ్వి అన్నాడు. ఇంద్రా, వర్షం జీవానికి అవసరం, కాని భయం జీవాన్ని నాశనం చేస్తుంది. నీ శక్తిని ప్రేమగా ఉపయోగించు అని చెప్పి వజ్రాయుధాన్ని నేలపై ఉంచాడు. ఆ క్షణంలో అది సాధారణ రాయిలా మారిపోయింది. ముగింపు. మేఘాలు తొలగిపోయాయి. వృందావనం మీద వెన్నెల పరుచుకుంది. గోవులు ప్రశాంతంగా మేతమేయసాగాయి. గోపికలు కృష్ణుడివైపు ప్రేమతో చూశారు. ఆ రోజునుంచి ఇంద్రుడికి ఒక సత్యం బాగా అర్థమైంది. దైవికత అంటే శక్తి కాదు, వినయం, నీతి, మెసేజ్. అహంకారంతో ఉన్న శక్తి వజ్రాయుధమవుతుంది. కరుణతో ఉన్న శక్తి కృష్ణుడి ఆటబొమ్మ అవుతుంది. ఈ అద్భుతమైన కృష్ణగాథలను వీక్షించినందుకు ధన్యవాదాలు. మళ్లీ మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.